దగ్గరగా. బీ అవేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. బీ కాషియస్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. బికాజ్ మగాళ్ళు అన్నాక మనకి బోల్డ్ స్ట్రెస్లు ఉంటాయి. మనం ఎంబీఏ చేసామా, లేకపోతే డిగ్రీ చేసామా, లేకపోతే జాబ్ క్రాక్ చేసామా, అది కాదు మెయిన్. ముందు నువ్వు నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీకు డిప్రెషన్ ఎన్నో విధాలుగా వస్తాయి. రకరకాల సమస్యలు ఉంటాయి మనకి మగవాళ్ళకి. బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే ఏదో ఒక ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మన లైఫ్ ముందుకెళ్తుంది. నీకు బాధ వస్తే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏడు. లేదు వాళ్ళు నా బాధ ఎవరు పట్టించుకోరు అంటే నీకు నువ్వు ఒంటరిగా వెళ్ళాడు. అంతేగాని నీలో నువ్వు కుమిలిపోయి నీలో నువ్వు ఉండిపోతే మాత్రం ఆ మెంటల్ స్టేజ్ ఉండే కొలది బాగా డిక్రీజ్ అయిపోయి నిన్ను పిచ్చోని చేసేస్తాం. అది మాత్రం గుర్తుపెట్టుకో. మనం జాబులు చేసేసామా, లేకపోతే ఎంత సంపాదించామా, ఇది కాదు. ముందు మనం మెంటల్ స్టేబిలిటీని కాంకర్ చేసుకోవాలి. దేంతో అయితే మనం ఫ్రీ అవుతున్నామో, లేకపోతే మనకు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చెప్పుకోండి. లేకపోతే వాళ్ళు మీరు పట్టించుకోవట్లేదంటే వెంటనే వదిలేండి. వేరే వాళ్ళకి చెప్పుకోండి. లేదా మీలో మీరు కొంచెం ఇది కాంకర్ చేసుకోండి. అర్థమవుతుందా? బీ కాషియస్, బీ అవేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. దట్స్ ఇట్. ఇప్పుడు ఇన్ కేస్ నీకు డిప్రెషన్ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు దాన్ని ఏదైతే నువ్వు చేస్తే దాన్ని కాన్క్యూర్ చేయగలనుకుంటున్నావు దానికి వెళ్ళు. సపోజ్ మనకి డ్రింకింగ్ ఉండొచ్చు, లేకపోతే స్మోకింగ్ ఉండొచ్చు. కానీ దాన్ని ఎక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అది నీకు డ్రింకింగ్లో నీకు రిలీఫ్ కనిపించింది అనుకో, ఆ రిలీఫ్ తర్వాత మార్నింగ్ నీకు మళ్ళీ వేరే విధంగా డిప్రెషన్ స్థాయికి పెరుగుతుంది తప్ప వేరేది జరగదు.